అమెరికాలో పర్యటిస్తున్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వసీం మునీర్ పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. తన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని, వాటితో సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ రెచ్చిపోయి మాట్లాడాడు. మీ బెదిరింపులకు భయపడేవారెవరేమో లేరని భారత్ కౌంటర్ ఇచ్చింది. అమెరికా నుంచి భారత్కు వార్నింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించి నవ్వుల పాలయ్యాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్. తమ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని, అవసరమైతే వాటిని ప్రయోగిస్తామని బెదిరించాడు. తాము నాశనమైతే తమతో పాటు సగం ప్రపంచాన్ని పతనం వైపుకు తీసుకెళ్తామంటూ సైకోపాత్లా మాట్లాడాడు మునీర్. ఫ్లోరిడాలోని టాంపాలో పాకిస్తాన్ సంతతి ప్రజల కార్యక్రమంలో పాల్గొన్న ఆసిమ్ మునీర్ భారత్పై నోరు పారేసుకున్నాడు. సింధు నదిపై భారత డ్యాంలు నిర్మించే వరకు పాకిస్తాన్ ఎదురు చూస్తుందని, ఆ తర్వాత ఆనకట్టలను మిసైల్స్తో పేల్చేస్తామని చెప్పాడు. ఒకవేళ భవిష్యత్తులో భారత్ నుంచి పాకిస్తాన్ అస్తిత్వానికి ముప్పు ఎదురైతే తమతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామన్నాడు ఆసిమ్ మునీర్. ఆసిమ్ మునీర్ బెదిరింపులను భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ ఉన్మాద దేశమని మండిపడింది భారత విదేశాంగ శాఖ. అమెరికా అండ చూసుకొని ఇప్పుడు పాకిస్తాన్ తన అసలు రంగు బయట పెడుతోందని ఆరోపించింది. అణుబాంబులు ఉన్నాయని బెదిరించడం పాకిస్తాన్కు అలవాటేనని, ఇలాంటి బెదిరింపులకు భారత్ భయపడదని స్పష్టం చేసింది. దేశ భద్రత కోసం ఎలాంటి చర్యలకైనా వెనకడబోమని విదేశాంగ శాఖ హెచ్చరించింది. మునీర్ మాటలను బట్టి పాకిస్తాన్ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో అంతర్జాతీయ సమాజం అర్థం చేసుకోవాలని సూచించింది. పాక్ దగ్గరున్న అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది భారత్. అదే జరిగితే ఈ ప్రాంతంతో పాటు ప్రపంచం మొత్తానికి ముప్పు ఎదురైనట్లేనని భారత ప్రభుత్వ వర్గాలు హెచ్చరించాయి. 2 నెలల గ్యాప్లో రెండోసారి అమెరికా వెళ్లాడు ఆసిమ్ మునీర్. మే నెలలో ఆపరేషన్ సింధూర్ తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన విందులో పాల్గొన్న మునీర్ మళ్లీ 2 నెలల వ్యవధిలోనే మరోసారి అమెరికాలో పర్యటిస్తున్నాడు. భారత్పై ట్రంప్ టారిఫ్ల యుద్ధం చేస్తున్న ఈ సమయంలో మునీర్ అమెరికా వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అయితే ఆసిమ్ మునీర్ అమెరికా ఎందుకు వెళ్లాడు, ఎప్పుడు వెళ్లాడు, ఎన్ని రోజులు ఉంటాడు అనే విషయాలను పాకిస్తాన్ ఆర్మీ బయటపెట్టలేదు. యుఎస్ సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ మైఖేల్ కురిల్లా రిటైర్మెంట్ ఫంక్షన్లో మునీర్ పాల్గొన్నాడు.